ఎలా ఉండేది ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే కృష్ణవంశీ గారితో? క్రియేటివ్ డైరెక్టర్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఆయన అంటే పెద్దవాళ్ళ డైరెక్టర్ అంటే అప్పట్లో మనకు ఒక భయం ఉండేది కదా, భయం. డైరెక్టర్ గారు అంటే ఎట్లుంటారు అని. తర్వాత వీళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. ఆర్జీవి గారు, కృష్ణవంశీ గారు అంటే టెక్నీషియన్ని చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళతో ఫ్రెండ్లీ ఉండడం, వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వడం, అట్లా ఉండేది. కృష్ణవంశీ గారు చాలా ఫ్రెండ్లీ. ఆయన అసలు మేమందరం, నేను డప్పు కూడా కొడతాను, నేను జానపదం డప్పు ప్లే చేస్తాను నేను. ఎన్నిసార్లు అడిగేవారు, అరే నాకు డప్పు క్లాసులు తీసుకురా, నేను నేర్చుకుంటాను నేను డప్పు అనేవాళ్ళు. అంత క్లోజ్గా ఉంటారు. అంటే మరి ఆయన ఒప్పించడం కష్టం అంటారు, అంటే ఆయనకు కూడా సాహిత్యం మీద కొంచెం ఇదిగా ఉంది కదా. ఎగ్జాక్ట్లీ అది ఇది ముందు రాసుకుంది కాబట్టి నచ్చి ఓకే అయింది. తర్వాత నక్షత్రంలో నేను 2 పాటలు రాశా, తర్వాత రంగమార్తాండ రాశా కృష్ణవంశీ గారికి. ఆ నక్షత్రం టైంలో పాటకి కొన్ని వెర్షన్లు రాయడం జరిగింది. అంటే ఆయనకు ఒక ప్రాపర్ విజన్ ఉంటుంది, అది వచ్చే వరకు రాయిస్తాడు. అంతేగాని అంటే అది అర్థం చేసుకుంటే ఈజీనే, అంతే. లేకపోతే కష్టం అవుతుంది. ఆయన విజన్ ని మనం కరెక్ట్ గా పట్టుకోగలగాలి. అదే రంగమార్తాండ ఒకే వెర్షన్ నేను రాసి, ఒక వర్షనే అంటే ఒకే అంటే అర్థమైంది కాబట్టి, ఆయనతో జర్నీ చేసాం, జర్నీలో ఉన్నాం కాబట్టి, అంటే మనకు కూడా ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది కాబట్టి టక్కున అనుకున్నాం మనిషి జీవితం గురించి చిన్న ఫిలాసఫీ చెప్దాంరా, ఏదన్నా ఒకటి మంచి చెప్పు అంటే చెప్పేశాం. ఊరికే వెలిగేదేవుడు మలిగేదేవుడు, వెలిగినోడు మలిగిపోక తప్పదు ఎప్పుడు. సూపర్. అంటే ఎవడు పేరులోకి వస్తున్నాడు, ఎవడు తగ్గిపోతున్నాడు, లేదా ఎవడు ధనవంతుడు అవుతున్నాడు, ఎవడు పేదవాడు అవుతున్నాడు, ఎవడు బాగా బతికాడు, ఎవడు చస్తున్నాడు, అంతా ఒకటే. ఎలిగినోడు ఎప్పటికైనా మలిగిపోక తప్పదు. పుట్టేదేవుడు చచ్చేదేవుడు, బాయి మీద గిరక లెక్క భూమి తిరుగుడు, ఇట్స్ సైకిల్. అవును. పునరపి జననం మరణం అని ఒక్క మాటలో చెప్పాను. అది ఆయన విపరీతంగా వచ్చింది. ఆయనకే గురువు ఆర్జీవి, బేసిక్ ఆయన అంటే ఆయన గురువు ఆర్జీవి. అంటే ఆర్జీవితో పనిచేస్తే ఏంటంటే ఎవరితోనే పని చేయొచ్చు అనేది కూడా ఒకటి ఉంది. అంటే వీళ్ళందరికీ దృష్టికోణాలు ఒక్కొక్కటి నిర్దిష్టంగా ఉంటాయి కదా. అయితే ఆర్జీవి గారితో 2 ఉన్నాయి, లాభం ఉంది, నష్టం కూడా ఉంది. అంటే ఆర్జీవి గారితో పని చేస్తే ఎవరితోనైనా పని చేయొచ్చు అనేది ఒకటి. తర్వాత ఆర్జీవి గారితో పని చేస్తుంటే మనకి అసలు ఏం పని రాదు, ఎందుకంటే మన పని ఆయనే సులువు చేస్తారు, ఈజీ చేస్తారు. ఆయన బొమ్మరిల్లు ఫాదర్ టైప్ ఆయన. అంటే బొమ్మరిల్లు కదా, ప్రకాష్ రాజ్ పంపి ప్రతిదీ ముందే అన్ని కొడుకు చేసేవారు కదా. అట్లా ఒక కంటెంట్ చెప్పి మనకంటే ముందు ఆయన ఆలోచిస్తూ ఉంటారు. ఒక పాట చెప్పి నేను ఫస్ట్ లైన్ అయిపోయాలో ఆయన 10వ లైన్ గురించి చెప్తాను, ఈ లైన్ ఇట్లా ఉంటే బాగుంటది, ఇది ఇట్లా ఉంటే బాగుంటది. కొన్నిసార్లు పల్లవులు కూడా ఇచ్చేస్తారు ఆయన. మనకి ఇంకా పని ఉండదు. ఆర్జీ గారితో పని చేయడం అంత వేస్ట్ ఇంకేముండదు. అంటే ఆయన చెప్పింది ఆయన చెప్తుంటే రాసుకోవడం ఇంకా అంతే ఒక రకంగా. కానీ మనం డిబేట్ చేస్తూ ఆయనతో మీరు చెప్పింది ఇది కాదు, ఇట్లా ఉండొద్దు, ఇట్లా ఉండాలి అంటే వింటాడు మళ్ళీ. అంత ఒక అద్భుతమైన వ్యక్తి. నేను అందులో రౌడీలో సింగిల్ కాడినది, అసలు ఒక్క పాట కోసం అని వెళ్ళాము. ఆ ఒక్క పాట రాగానే చెప్పగానే నచ్చింది విపరీతంగా, దాంతో అన్ని పాటలు నాకే ఇచ్చేసాడు. అప్పుడు ఇంకా అసలు మనకు పాట దొరికితేనే, అవకాశం వస్తేనే గొప్ప అనుకున్న టైంలో మోహన్ బాబు గారు, జయసుధ గారు, ఆర్జీవి గారు, విష్ణు ఇలా కాంబినేషన్ లో చేయడం, సింగిల్ గార్డెన్ అని అసలు ఎక్కడో క్లౌడ్స్ లో ఉన్నా నేను. అందులో రాసినప్పుడు ఒట్టు అనే పాట, నీ మీద ఒట్టు అన్న సాంగ్, అందులో నేను సాంగ్ రాశా, మోహాన్ని కలిగించే నీ మౌనం మీద ఒట్టు అనే పాట. మౌనంగా ఉంటే మోహం ఎట్లా కలుగుద్ది, అటు సైలెంట్ గా ఉంటే ఈ అమ్మాయి కోరికలు ఎట్లా పుడతాయి అంటే, నేను ఇక్కడ చదివా సార్, రెండమూరి గారిది ఒక లైన్ ఉంటది, నాకు బాగా ఇష్టం అది, నిశ్శబ్దంలో కూడా నీ శబ్దం వినిపిస్తుంది నాకు. అట్లా నువ్వు మౌనంగా ఉంటే కూడా నాకు ఏదో ఫీలింగ్స్ వస్తున్నాయి, ఆ మౌనం నుంచి కూడా నా మోహం పుడుతుంది అని ఇట్లాంటివి కొన్ని వింటారు. తర్వాత నా కోసం నిన్ను గన్న ఈ సీమ మీద ఒట్టు, నేను నమ్మేటి అలివేలు మంగ మీద ఒట్టు అని. అంటే ఆర్జీవి దేవుడిని నమ్మడు, ఆర్జీవి సినిమాల్లో దేవుడి పేరు మీద రాసి కూడా ఒప్పించామంటే గ్రేట్ కదా అని ఒప్పుకుంటాడు ఆయన. అంటే అలివేలు మంగమ్మ అంటే సీమకు అమ్మలాయన. ఇంకా మనం ఏదన్నా అల్టిమేట్ చెప్పాలంటే అమ్మ మీద ఒట్టు అని చెప్తాం, అమ్మ తోడు అంటే ఇంకా అల్టిమేట్ ఒట్టు అని. అట్లా అమ్మ మీదనే ఒట్టు పెడుతున్నా, నీకు అంతకంటే మించిన ప్రేమ ఏం లేదు అట్లాంటివి చెప్తే ఆయన కన్విన్స్ అవుతుంది. అయితే కానీ బట్ మిమ్మల్ని ఏడిపించారంట ఫస్ట్ ఏదో మాట్లాడి. యాక్చువల్గా జయసుధ గారు చనిపోయిన సీను, మోహన్ బాబు గారి క్యారెక్టర్ అన్న అనే క్యారెక్టర్ విపరీతమైన ప్రేమ భార్య అంటే ఏడవాలి. ఆ సీన్ చెప్తూ ఆయన ఎంత అంటే బ్లంట్ గా చెప్పేసి, మీకు పెళ్ళయిందా అడిగాను నన్ను. అంటే పెళ్ళయింది సార్, అందులో లవ్ మ్యారేజ్ నాది అన్న. నీ భార్య చచ్చిపోయింది అనుకో ఏం ఫీల్ అవుతావు అడిగాడు.
అనగానే నాకు అసలు అర్థం కాలేదు. ఆ టైంలో నా మిసెస్ ప్రెగ్నెంట్ 9th మంత్. అయ్యో ఇంకా అసలు నేను ఆటో అప్పుడు రామంతపూర్లో ఉండేవాడిని. బైక్లు ఆటోలు ఇదే నా తిరగడం. ఎందుకంటే బైక్ మీద వెళ్తూ ఏదన్నా ఆలోచించుకొని పాటలు అనుకుంటూ వచ్చేవాడిని. ఏదైనా రాసే అవసరం ఉంటే ఆటోలో వచ్చేవాడిని. కూర్చొని ఆటోలో కూడా రాసుకుంటూ వచ్చేవాడిని. ఇంకా ఆయన చెప్పి ఓకే సార్ రాస్తా సార్ అని ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఆటోలో ఏడ్చుకుంటూ వస్తాను నేను ఇంటికి. ఏంటి అమ్మా ఇంత మాట్లాడాడు క్యాండిడేట్ అని. అంటే ఆయన చెప్పడాన్ని అంత గాఢంగా అంత స్పష్టంగా ఎఫెక్టివ్ గా చెప్పడానికి ఆ మాట ఉపయోగించాను. అంటే నీకు తగిలితే ఎలా ఉంటది, అది ఆ పెయిన్ లో నుంచి వచ్చేది అవుట్పుట్ ఆయనకు కావాలి. అప్పుడు నేను రాసా సగభాగమై నన్ను సగములోనే వదిలి ఒంటరిని చేశావు నన్ను విడిచి అట్లాంటివి అని. కళ్ళ ముందే కాలుతోంది నా ప్రాణం నాడు నేడి మంటే నిలిచింది సాక్ష్యం అన్న. పెళ్లి నాడు కూడా ఈ మంటే సాక్ష్యం ఉంది, చచ్చిపోయా కూడా ఈ మంటే సాక్ష్యంగా ఉంది. అగ్ని సాక్షి అంటాం కదా, ఈ మంట ఒకటే సాక్ష్యం. నువ్వు పెళ్లి చేసుకొని నా జీవితంలోకి వచ్చావు మంట సాక్షిగా, ఈ మంట సాక్షిగా నన్ను విడిచేసి వెళ్ళిపోతున్నావు. అంత డెప్త్ రావడానికి వాడిన అది. బట్ కాకపోతే తగులుతుంది కదా మనకి బాగా తగిలి. మరి ఇంట్లో షేర్ చేసుకున్నారు ఎవరితన్నా? ఇంకా చెప్పాను మా మిస్సెస్కే చెప్పాను. అంటే ప్రొఫెషనల్ నువ్వు అట్లా ఉండాలి, వృత్తి వేరు ప్రవృత్తి వేరు కదా. ఆయన చెప్పింది అర్థం చేసుకో నువ్వు. అంటే మీకు బాగా కోఆపరేటివ్ బాగా అండి. అందులో మోర్ ఓవర్ మీ ఇద్దరం క్లాస్మేట్స్, ఫస్ట్ టు 10th కలిసి చదువుకున్నాం. ఓహో లవ్ స్టోరీ అనమాట. లవ్ స్టోరీ. అందులో అంటే దేవుడే ముందు ప్రీ రిటర్న్ అని నమ్ముతా నేను. తన పేరు రాధిక, నా పేరు శ్యామ్. అది కూడా కలిసి, అది కూడా రాధేశ్యామ్. ఇప్పుడు మా ఇంటికి ఎవరన్నా వచ్చినా గిఫ్ట్లు ఇచ్చినా కూడా రాధేశ్యామ్ అనే రాస్తారు. అది ముందే ప్రీ రిటర్న్ అని. తర్వాత మేము కలిసి చదువుకొని మధ్యలో అసలు ఒకరొకరు ఫేస్ కూడా చూసుకోలేదు. 10th తర్వాత స్కూల్ నుంచి బయటికి వచ్చి మా దాంట్లో మేము వెళ్ళిపోయి, నేను ఇటు వచ్చా, తను ఆర్కిటెక్ట్ చదివింది, అటు వచ్చి మేము మధ్యలో అసలు మొఖాలు కూడా చూసుకోలేదు. మళ్ళీ ఏదో సందర్భంలో కలిసాము, తర్వాత అది లవ్ అయింది, పెళ్లి చేసుకుని ఇంట్లో ఒప్పించి ఇట్లా. అయితే రాధేశ్యామ్ వరకు బానే ఉంది, బట్ మీరు రాధిక సాంగ్ రాసింది కూడా మీరేగా. మరి అదే ఎవరు రాశారు? అది సినిమాలో రాధికని ఆ క్యారెక్టర్ నా జీవితంలో నేను ఫంక్షన్ లో కూడా చెప్పా సిద్ధుతో. అంటే చెప్పేటప్పుడు కూడా టిల్లన్నా నిన్ను ఒక రాధిక ముంచితే ఒక రాధిక నన్ను పైకి లేపింది. అంటే రాధిక పాట చాలా బాగా రాశావు అని మెచ్చుకున్న ఏకైక స్త్రీ ఒక ఆడ వ్యక్తి కావచ్చు నా మిస్సెస్. ఆవిడే మెచ్చుకున్నారు ఫైనల్ గా. బాగుంది పాట, బాగుంది. రాధిక అనే పదానికి ఫీల్ అవ్వలేదు తను ప్యూర్ ప్రాక్టికల్, తర్వాత ప్రొఫెషనల్ గా ఉంటుంది. అందులో తన ఆర్కిటెక్ట్ చదివింది, వాస్తు అర్థం చేసుకుంటారు, బాగా అర్థం చేసుకుంటారు. ఇంకా మరోవర్ ఫ్రెండ్స్, ఇంట్లో ఫ్రెండ్స్ లాగే ఉంటాం. కొట్టుకున్నా తిట్టుకున్నా సారీలు చెప్పుకున్నా థ్యాంక్స్ చెప్పుకున్నా